నమస్తే. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఎన్నికల వార్ నడుస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి ఇక ఎవరైతే సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. దాదాపు 11 పోస్టులు గాను 67 మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. 1100కు పైగా ఇక ఓటర్లు ఉన్నారు. ఎవరికి వాళ్ళ మేనిఫెస్టోను ఇక ఉద్యోగస్తుల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను వాళ్ళకి చెప్పడం కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ఎన్నిక ఉందో ఈ ఎన్నిక చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పరిస్థితి. మరి ఎవరు ప్రెసిడెంట్గా గెలుస్తారు, ఎవరు ట్రెజరీగా ఉండబోతున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ వాతావరణం నెలకొంది. సో పోటీ చేస్తున్నటువంటి ట్రెజర్గా పోటీ చేస్తున్నటువంటి ముత్తన్న మనతో పాటున్నాడు. సో ముత్తారెడ్డి గారు, అన్న మీరు అంటే ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడైనా పోటీ చేసిరా? ఫస్ట్ టైం ఇప్పుడే నేను ఎంటర్ అయ్యాను. పొలిటికల్ మీన్స్ అసోసియేషన్లోకి ఏదో ఒక సేవ చేద్దామని చెప్పి ఫస్ట్ ఎంటర్ అయ్యాను. పుష్కర కాలం తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి. ఇప్పుడు ఇంతకుముందు అంతా నిరంకుశతంతో బాసిజంతో చాలా సచివాలయ ఉద్యోగులు చాలా కోల్పోయారు. అటువంటి ఇక జరగకూడదని ప్రజాస్వామ్య వాతావరణ విలువలను కాపాడటం కోసము నా వంతుగా నేను కృషి చేయడం కోసము ఈ అసోసియేషన్లో సేవ చేయడం కోసం ఉద్యోగుల సంక్షేమానికై అభివృద్ధికై కృషి చేయడానికి దీన్ని నేను కోశాధికారిగా ఒక కాంటెస్ట్ అభ్యర్థిగా నిలబడ్డాను. నా సీరియల్ నెంబర్ 2. సో ఈ పుష్కర కాలం జరుగుతున్న చాలా ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ మొత్తం 1101 మంది ఓట్స్ ఉన్నారు. అందులో అసెంబ్లీ వాళ్ళు 100 మెంబర్స్ ఉన్నారు. సచివాలయం సంబంధించి ఒక 1000 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యయుత ఒక సంఘాన్ని ఎన్నుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నికలకు సంబంధించి మొదటిసారి మీరు అన్నట్టుగా తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఒక కోశాధికారిగా ఎటువంటి మేనిఫెస్టోని తీసుకుపోతా ఉన్నారు? మీ ప్రెసిడెంట్ కావచ్చు, మీరు కావచ్చు, ఎటువంటి అంశాలని ఆ ఉద్యోగస్తులకు తీసుకువెళ్తా ఉన్నారు? ఇప్పటి వరకు పాత అసోసియేషను జమా ఖర్చుల గురించి వివరాలు ఎక్కడా చెప్పలేదు, విన్నట్టు కూడా లేదు. వాటి గురించి మొట్టమొదటిగా నేను శ్వేతపత్రం విడుదల చేయడానికి నేను చాలా కృషి చేస్తాను. అసోసియేషన్కి ఎలాంటి అపకీర్తి రాకుండా అన్నీ కూడా వ్యవహారాలు చక్కదిద్దడానికి నా కోశాధికారిగా నా బాధ్యత నిర్వహిస్తాను అని తెలియజేస్తున్నాను. ఆర్థిక నిర్వహణ, క్రమశిక్షణ, ఒక ఇంట్లో ఎట్లయితే మనకు ఒక సంస్థకు కానీ ఆర్థిక నిర్వహణ ఎంత ముఖ్యమో ఒక సంఘానికి కూడా కోశాధికారిగా మంచి నైపుణ్యమైన వ్యక్తి ఉంటే అది మంచి జరుగుతుందని చెప్పి అసోసియేషన్ మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్మకంతో ఉన్నాను. అందుకని ఈ యొక్క బాధ్యతని ఒక ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ఒక విభాగాధికారిగా నాకున్న అనుభవం దీన్ని ముందుకు తీసుకోవడం కోసం సంఘంలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి ఉద్యోగులు అందరి సంక్షేమం కృషి చేయడం కోసం నేను కట్టుబడి ఉన్నానని తెలియజేస్తున్నాను. ఇంకా చాలా హామీలు ఉన్నాయి. ఒక్కొక్కటి తెలుసుకుంటే మొత్తం ఇక్కడ అధికార భావంతో జరిగింది. రింగ్ మాస్టర్ ఉంటాడు ఇక్కడ. ఆ రింగ్ మాస్టర్ ఎక్కడైనా ఏదైనా అది ఆయన చేయాల్సిందే. మిగతా ఉద్యోగులంతా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అనగదొక్కడమే. ఇలాంటి చాలా జరిగిన పాత అసోసియేషన్లో. ఇప్పుడు ప్రజాస్వామ్య వాతావరణంలో జరుగుతున్న ఎలక్షన్స్లో ప్రజాస్వామ్యం ఎన్నుకోబడ్డటువంటి సంఘము ఒక మంచి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఈ తరుణంలో చాలా ఉంది. కాబట్టి దానికోసం మేము అందరం కూడా కృషి చేస్తామని, మంచి సంఘాన్ని ఎన్నుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికలు 4వ తారీఖు ఉన్నట్టున్నాయి. సో ఎన్నికల విషయంలో కూడా ఎట్లా ఉంటుంది? ఓటింగ్ వ్యవహారం అంత శైలి ఎట్లా ఉంటుంది? అందరూ ఉత్కంఠ చూస్తున్నారు. అందరూ నాకు తెలిసి 1000 ఎబోనే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే 90% ఓటింగ్ ఉంటుంది. ఎవరు లాంగ్ లీవ్లో పోయిన వాళ్ళు ఉంటారు కానీ తప్పితే వాళ్ళు ఇక్కడ రాలేదు, అమెరికానో అక్కడికి పోయి ఉంటారు. దాదాపు అందరూ వచ్చి తమ కర్తవ్యాన్ని ప్రజాస్వామ్య విలువను కాపాడంటే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఓటేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సంఘాన్ని ఎన్నుకోవాలి బయటకు వచ్చి. కొంత ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ మీరు మెప్పించుకోవడం కోసం వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పర్సనల్గా ఫోన్లు చేస్తూ ఉన్నారు, మీట్ అవుతూ ఉన్నారు. అంటే ఎటువంటి హామీలు ఇస్తూ ఉన్నారు పర్సనల్గా వాళ్ళకి? అంటే ఎక్కడ కొత్తగా హామీ ఇవ్వాల్సి లేదండి. ఇంతకుముందు జరిగినటువంటి ఏవి లేవు, అవి తీసుకురావడం అవే మాత్రమే హామీలు ఇస్తున్నాము. ప్రశాంతం ఆత్మగౌరవంతో బతకాలి, ఆత్మగౌరవంతో ఉద్యోగులు పనిచేయాలి. అటువంటి వాతావరణం ఇంతకుముందు లేకుండా అదొకటి. మామూలుగా డిస్పెన్సరీలు కానీ అసలు ఆ సచివాలయం చూస్తే నేను ఆర్థిక శాఖ సంబంధించి 4 ఫ్లోర్లలో ఉన్నాం మేము. ఒక దగ్గర కూర్పు అనేది జరగలేదు. ఆ కూర్పు కోసం మేము మొట్టమొదటిగా ప్రయత్నం చేస్తాము. డిస్పెన్సరీ ఎక్కడో దూరంగా ఉంది, బీఆర్కే భవన్లో ఉంది. అది ఇంతవరకు ఇక్కడ రాలేదు. ఏటీఎంస్ మిషన్స్ లోన లేవు. ఒక ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారు బయటకు వచ్చి బ్యాంకు పోవాలన్నా కానీ. అటువంటి చిన్న చిన్న విషయాలు అన్నీ కూడా చేయాల్సిన విషయం కూడా చేయలేదు. ఈవెన్ డైనింగ్ హాల్స్ కూడా ఖాళీగా ఉన్నాయి, దాంట్లో ఫర్నిచర్ లేదు. సో అటువంటి పూర్తి చేయడానికి మేము త్వరితగతిన చేస్తామని. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ వాతావరణం అంగడి ఉండేది, కూరగాయల అంగడి, అది కూడా లేదు. దాన్ని కూడా ఇక్కడ తెప్పిస్తామని. ఆఫీస్ బస్సులు లేవు సరి అయినటువంటి. ఇంతకుముందు మెట్రో స్కై వాక్ ఉండేది, అది డిపిఆర్ రెడీ అయినట్టు తెలిసింది పాత గవర్నమెంట్లో.
అది అక్కడ అనగదొక్కబడింది. దానికి కూడా కృషి చేస్తాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ హయాంలో ఇక్కడ కూరగాయల మార్కెట్ అనేది మేము విన్నాం. సో ఆ తర్వాత అక్కడ కనిపించలేదు. సో కూరగాయల మార్కెట్ని ఇక్కడికి తెప్పిస్తారా మీరు గెలిస్తే? అది తెప్పిస్తాం, ఖచ్చితంగా తెప్పిస్తాం. ఇంతకుముందు బస్సు వచ్చేది అక్కడ సిద్దిపేట నుంచి, అక్కడ స్పెషల్ బస్సు వచ్చేది 4:30 కల్లా ఇక్కడ రెడీగా ఉండేది. ఆ ఉద్యోగులకు చాలా సౌకర్యవంతంతో ఉండేవాళ్ళు. సౌకర్యం అంటే తీసుకొని బస్సు ఎక్కిపోయేవాళ్ళు, వాళ్ళ పని ఇంటికి మళ్ళీ పోయి బయటికి పోవాల్సిన అవసరం లేకుండే. అది లేదు ఇక్కడ. అటువంటి వాతావరణం మళ్ళీ సృష్టిస్తాం, మళ్ళీ ఇక్కడ పెట్టేస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్యానల్ సపరేట్గా ఉందా, లేకపోతే అందరు కలిపి ఒకటే ప్యానల్ పోటీయా? ఇప్పుడు ఫస్ట్ ప్రజాస్వామ్య వాతావరణం జరుగుతున్న ఎలక్షన్స్ కాబట్టి ప్యానల్ అంటూ లేరు. ఎవరు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎవరు పోటీ చేయలేరు కదా. ఉత్సాహంతో అందరం వస్తున్నారు. దాదాపు 90 మంది దాకా నామినేషన్ ఇస్తారు. లాస్ట్కి వచ్చేసరికి 67 మంది మాత్రం బరిలో నిలబడ్డారు. ఒక్కొక్క పోస్టుకు యావరేజ్గా 6 వస్తున్నారు. 11 పోస్టులకి యావరేజ్గా 6 వస్తున్నారు. 67 పోస్టులు, మొత్తం 67 మెంబర్స్ ఎలక్షన్ ఉన్నారు బరిలో. ఇది మొత్తం మీద అయితే ముత్తారెడ్డి కూడా ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు, కోశాధికారిగా ఆయన బరిలో ఉన్నాడు. సో మొత్తం మీద 11 పోస్టులకు గాను 67 మంది బరిలో నిలబడ్డారు. ఏదైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి సచివాలయం జరుగుతున్నటువంటి ఎన్నికలు. సో మేము గనక గెలిస్తే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాము, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని నెరవేరుస్తామంటూ ఒక మేనిఫెస్టోని సిద్ధం చేసిరు. సో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ హామీలు కూడా ఇచ్చారు. మీ యొక్క శాఖలో ఒక్కరు కూడా ఏకఛత్రాధిపత్యం వహించి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఉంటారు. అలాంటి వారికి కొమ్ము కాయకుండా ఉద్యోగులందరూ ఆత్మగౌరవంతో పనిచేసేలా తగు చర్యలు తీసుకునేందుకు అసోసియేషన్ కలిసి పనిచేస్తామని చెప్తా ఉన్నారు. పని ప్రదేశంలో అధికార భావంతో కూడిన భావజాలాన్ని రూపుమాపి స్నేహపూర్వకంగా వాతావరణాన్ని సృష్టిస్తామని చెప్తా ఉన్నారు. సో ఈ రకమైనటువంటి హామీలు అయితే ఇచ్చారు. 22 హామీలు. మహిళా భద్రతపై ప్రత్యేక చర్యలు సంఘం ద్వారా చేపట్టినామని చెప్తా ఉన్నారు. సో కూరగాయల అంగడి ఏర్పాటు చేస్తాము. ఇక్కడ కింద సెంట్రల్ లైబ్రరీ, రికార్డ్ రూమ్ ఏర్పాటు కృషి, సచివాలయం ఉద్యోగుల మానసిక ఉల్లాసానికి విడతల వారీగా లేదా శాఖల వారీగా పిక్నిక్ ఏర్పాట్లు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే 22 హామీలనైతే కోశాధికారిగా ఉన్నటువంటి ముత్తారెడ్డి చెప్తా ఉన్నాడు. ఆయన ముత్తారెడ్డి సీరియల్ నెంబర్ 2 ఉంది. సో జనవరి 4వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి అయితే పోలింగ్ మనకు స్టార్ట్ కాబోతోంది. 3:30 వరకు ఉంటుంది. సో ఆ రోజు ఓట్లేసి నిజంగానే ప్రజాస్వామ్యం బతుకుందంటే సో తెలంగాణ రాష్ట్ర సచివాలయం జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి ఓట్లేయండి, గెలిపించారని చెప్తా ఉన్నాడు. 1100కు పైగా ఓటర్లు ఉన్నారు. సో 100కు 100% ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సో రాష్ట్ర సచివాలయం గురించి అందరికీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత సో కేసీఆర్ హయాంలో ఏర్పడినటువంటి రాష్ట్ర సచివాలయము. సో దీనికి సంబంధించే సెక్రటరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికల ప్రచారం అయితే మనకు హోరావరిగా జరుగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడతా ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్కు వెళ్ళి ఓటర్ను వ్యక్తిగతంగా కలుస్తూ ఉన్నారు. దీంతో సెక్రటరియట్ మొత్తం కూడా ఎన్నికల వేడి నెలకొంది. మరోవైపు ఎంప్లాయీస్ వాట్సాప్ గ్రూప్లో ఆకట్టుకునేందుకు పోస్ట్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చే నెల 4వ తేదీ ఉదయం 10 నుంచి 3 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. సో రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఎన్నికలు కాబట్టి కొంత కుతూహలంగా ఉంది, అందరికీ ఆసక్తిగా ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి సెక్రటరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీంతో ఎవరు గెలుస్తారనేటువంటి ఆసక్తి ఉద్యోగస్తులు కూడా కనిపిస్తూ ఉంది. 104 మంది ఓటర్లు ఉండగా 11 పోస్టుల కోసం 67 మంది పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పోస్టులకు తీవ్రంగా పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్యానెల్తో సంబంధం లేకుండా విడిగా చాలామంది ఎంప్లాయీస్ బరిలోకి దిగుతుండడంతో ఎవరు గెలుస్తారనేటువంటి ఉత్కంఠవాదమైనటువంటి వాతావరణం నెలకొంది. అభ్యర్థులు ప్రతి డిపార్ట్మెంట్కు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ను విడిగా కలిసి ఓటు వేయాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక్కొక్క ఓటర్ను 2-3 సార్లు కలిసినట్టుగా ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఇక పోలింగ్ రోజులు దగ్గర పడడంతో ఓటర్ల కోసం పెద్ద ఎత్తున ఇక దావతులు, పర్సనల్గా వాళ్ళకి గ్రీటింగ్స్, పర్సనల్గా మెసేజ్లు చేస్తున్నట్టుగా మనకు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు మనం ముత్తారెడ్డితో కూడా మాట్లాడినాం, కోశాధికారిగా నిలబడుతున్నటువంటి ముత్తారెడ్డితో మాట్లాడినాం. సో సీరియల్ నెంబర్ 2 ఉంది, నన్ను గెలిపించేటువంటి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ఎన్నికల బరిలో నిలబడినటువంటి రాష్ట్ర సచివాలయ ఎవరైతే ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో నిలబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటేయండి. రాష్ట్ర సచివాలయ అభివృద్ధికి, ఆ ఉద్యోగస్తుల అభివృద్ధికి మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటామంటూ కూడా మేనిఫెస్టోను చూపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, రాష్ట్ర సచివాలయం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.